సంపూర్ణ రామాయణం సులభ శైలిలో. రావణ బ్రహ్మ. రావణుడు నిండు సభలో ఉండగా రాక్షసులు హనుమంతుణ్ణి తీసుకొని అక్కడికి వచ్చారు. దృఢమైన ఇనుప గొలుసులతో బంధింపబడి హనుమంతుడు నీరసాన్ని అభినయిస్తూ దైన్యాన్ని ప్రదర్శిస్తూ రావణుని సభలో ప్రవేశించాడు. ఇంద్రజిత్తు విజయగర్వంతో సభలో అడుగు పెట్టాడు. రావణుడు ఆశ్చర్యపోతూ హనుమంతుణ్ణి చూశాడు. అతని ఆకార తేజో విశేషాలను పరిశీలించి, ఔరా, ఈ కోతి ఇటువంటి బలిష్టమైన శరీరం దివ్యకాంతులతో వెలిసి ఉండడానికి కారణమేమిటి? కైలాసగిరి సంరక్షకుడైన నందీశ్వరునిలా దుర్నిరీక్ష్య ప్రభలతో వెలుగొందుతున్నాడే అని అనుకున్నాడు. హనుమంతుడు కూడా రావణుణ్ణి చూడగానే ఆశ్చర్యం పొందుతూ, ఆహా, రాక్షసుడైనా ఏమి వీని తేజస్సు! ముఖాలలో బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. 10 ముఖాలు విభూది రేఖలతో ప్రకాశిస్తున్నాయి. ఇతనికి దుష్టబుద్ధులు లేకుండా ఉంటే ఎంత బాగుండును! ఈ పాపాత్ముడు తన ఐశ్వర్య బలంతో వరబలంతో చేయరాని దుష్కార్యాలన్నింటినీ చేశాడు కదా. ప్రేమకు, దాంపత్య జీవితానికి, ఆలుమౌల అన్యోన్యతకు మారుపేరులైన సీతారాములను విడదీసి వారి మనసులను క్షోభ పెట్టిన ఈ కుటిల కర్ముడు ఎటువంటి తేజస్సుని అయితే మాత్రం ఏం? లోకాలన్నీ మాతృభావంతో పూజింపదగిన సీతామ తల్లి మీద నీచ వాంఛను కలిగి ఉన్న ఈ పాపిని కనుగ్రుడ్లు పీకి వేసిన పాపం లేదు అని అనుకోసాగాడు హనుమంతుడు. హనుమంతుని రాకతో సభ అంతా కూడా నిశ్శబ్దం వహించింది. ప్రహస్త, ధూమ్రాక్ష, విరూపాక్ష, మకరాక్ష, అకంపన, వజ్రముష్టి, మహాపార్ష, మహోదర, కుంభ, నిగుంబాది రావణ మంత్రులు, సేనాధిపతులు తమ తమ ఆసనాల మీద కూర్చొని ఉత్సుకతతో హనుమంతుని చూడసాగారు. విభీషణుడు రావణుని సింహాసనానికి దగ్గరగా ఓ ఎత్తైన ఆసనం మీద ఉపవిష్టుడై ఉన్నాడు. రావణుడు నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద దర్పంగా కూర్చొని హనుమంతుణ్ణి తీవ్రంగా చూస్తూ, ఓరి కోతి, ఎవడవు నువ్వు? ఇంద్రాది దేవతలు మత్సరంతో మా మీదకు పంపగా వచ్చిన వాడివా అని ప్రశ్నించాడు. హనుమంతుడు రావణుని మీదకు దృష్టిని సారించి, ఓరి రావణ, నేను ఇంద్రాదులు పంపగా వచ్చిన వాడను కాను. నేనెవరినో చెప్పే ముందు నీ ఎదుట నిల్చొని ఉండరాదు. సభలో విరోధికైన ఆసనం చూపించడం పాలకుని ధర్మం. నీకు అది కూడా తెలిసినట్లు లేదు కదా. అయినా నా ఆసనం నేనే కల్పించుకుంటాను. ఇది నీకు అగౌరవం. నాకు గౌరవం అంటూ సంకల్ప మాత్రంతో తన వాలాన్ని ప్రేరేపించినాడు. ఆ వాలం హనుమంతుని ముందు మెలికలు తిరుగుతూ చుట్టగా చుట్టుకుంటూ రావణుని సభాభవనం సగం ఎత్తుకు ఆసనాన్ని సృష్టించింది. ఆ వాలం రావణుని సింహాసనానికి 2 రెట్లు ఎత్తుగా ఏర్పడిన వాలపీఠం మీదికి ఎగిరి కూర్చున్నాడు హనుమంతుడు. బ్రహ్మాస్త్రం బంధనాలు యథాప్రకారం ఆ మహాబలుని చేతులను వెనక్కి విరిచి బంధించే ఉన్నాయి. హనుమంతుని ఆ అద్భుత చేష్టలకు రాక్షసులంతా కూడా ఆశ్చర్యపోయారు. రావణుడు కూడా లోలోపల డోలాయమానుడై పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఈ కనికట్టు విద్యలోని గొప్పతనం ఏమీ లేదు, సామాన్య ఇంద్రజాలికుడు కూడా ఇటువంటి విద్యలు ఎన్నో చేస్తాడు అన్నాడు. హనుమంతుడు నవ్వి, నిజమే, అతి త్వరలో నువ్వు, నీ రాక్షసులు, సకల లోకాల వాసులు తెలుసుకోబోయే ఓ గొప్ప ఇంద్రజాలిక శక్తిని కూడా చూస్తావు నువ్వు అన్నాడు. అధిక ప్రసంగం కట్టిపెట్టి నువ్వెవడివో చెప్పు అన్నాడు రావణుడు. రావణ, ఏ మహావీర యువకుడు 18 సంవత్సరాల లేత వయసులోనే లోక కంటకురాలు, మునిజన పీడితురాలు, నీ బంధువర్గంలో చేరిన దుర్మార్గురాలు తాటకిని ఒకే బాణంతో వధించాడో, ఏ వీరవరుని అస్త్రాగ్నికి బాహువులు తెగి గిజగిజలాడి నేలపడి ప్రాణం విడిచాడో, ఏ మహనీయ వీర శిఖామణి ముందు అఖిల భూతలాన్ని శాసించిన పరశురాముడు గర్వభంగం పొంది శాశ్వత విరక్తుడై ఆయుధం విసర్జించాడో, ఏ వీరాది వీరుని చేతిలో బలం ప్రాబల్యంతో నీకు సాటి అని నీ రాక్షసులు స్తుతించే విరాధుడు నిరాధారుడై ప్రాణాలు పోగొట్టుకున్నాడో,
ఏ జగదేక సూర్యవరేణ్యుని బాణాగ్నికి నిన్ను సప్త సముద్రాల నీళ్లు త్రాగించిన మహాబలశాలి అయిన వాలి భస్మమైపోయాడో, అటువంటి త్రిలోకైక ధనుర్ధారాగ్రేసరుడు, ఉత్తర కోసల దేశాధీశ్వరుడు, ఉదాత్త చరిత్రుడు అయినటువంటి శ్రీరామచంద్ర చక్రవర్తికి అణుగు బంటును నేను. నా పేరు హనుమంతుడు. సకల లోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ సర్వప్రాణికి జీవాధారం సృష్టించే వాయు మహాదేవుని పుత్రుడను. క్రూరుడవు, నీచుడవు, దుర్నీతిపరుడవు, పిరికి పందవు అయిన నువ్వు వంచనతో మా సీతామ తల్లిని ఎత్తుకురాగా ఆ లోకమాతను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన సేవకుడను. కన్నుల పండువగా జన్మ సాఫల్యంగా నా తల్లిని దర్శించి నా శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం అవుతుండగా తుంటరులైన నీ అనుచరులు నాపై అఘాయిత్యాలు చేయబోయారు. అందువల్ల నీ సైనిక వ్యవహారాలలో జోక్యం కల్పించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదా అన్నాడు హనుమంతుడు. ఓరి వదురుపోతా, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు నీ రాముని తరపున నీ రాముని భార్యను వెతుక్కుంటూ వచ్చిన వాడివి. వచ్చినట్టు వెళ్ళక దేవలోకంలోని నందనవనాన్ని మించిన నా అశోకవనాన్ని ఎందుకు పాడు చేశావు? తీక్షణంగా ప్రశ్నించాడు రావణుడు. రావణ, నువ్వెంత మూర్ఖుడివో నీ ప్రశ్నల వల్లనే తేట తెల్లమవుతోంది. నా పని కొద్దీ నేను పోతుండగా దూర్తులైన నీ అనుచరులు నన్ను రెచ్చగొట్టారని, దానివల్లనే ఇంత జరిగిందని ముందే చెప్పాను కదా. ఆ కోపంలో ఒక్క అశోకవనమేమిటి, నీ లంకా పట్టణం అంతటినీ కూడా బూడిద చేసి ఉండేవాడిని అన్నాడు హనుమంతుడు. రావణుడు కోపంతో కన్నులెర్ర చేస్తూ సేనాధిపతికి, ప్రహస్త, ఈ దురహంకారిని బయటికి ఈడ్చి శూలాలతో శరీరాన్ని చిల్లులు పడేటట్టు పొడిపించి ఈటలతో శరీరాన్ని చీల్చివేయించు. లంకాపుర వాసులందరూ సంతోషించేటట్లు చిత్ర విచిత్రమైన హింసలు పెట్టి చిత్రవధ చేయించు అని ఆజ్ఞాపించాడు రావణుడు. వెంటనే ప్రహస్తుడు లేచి హనుమంతుని మీదికి రాక్షసులను పంపాడు. వాళ్ళంతా హనుమంతుణ్ణి చుట్టుముడుతోండగా సభలో ఓ గంభీరమైన కంఠస్వరం, ఆగండి అని గద్రించడం విని హనుమంతుడు అటువైపు చూశాడు. బ్రహ్మతేజంతో మెరుస్తోన్న ప్రశాంత సామాన్యాకృతి గల ఓ రాక్షస నాయకుడు, ఇంచుమించు రావణునితో సమానమైనటువంటి విలువగల దుస్తులు ధరించిన వ్యక్తి అప్పుడే తన ఆసనం నుండి లేస్తూ కనిపించాడు. అన్నయ్య, దూతను చంపడం రాజనీతి కాదు. ఈ కపివరుడు చెప్పిన విషయాల్లో అతిశయోక్తులు కూడా ఏమీ లేవు. శ్రీరామచంద్రుని గురించి అతడు గొప్పలు కూడా ఏం చెప్పలేదు. మనలను గురించి కల్పించి ఏమీ హీనంగా కూడా మాట్లాడనూ లేదు. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. అతన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టడం శ్రేయస్కరం అన్నాడు ఆ వ్యక్తి. అతడిని తీవ్రంగా చూస్తూ విభీషణ అని గద్దించాడు రావణుడు. అతడు విభీషణుడని తాను ఇంతకు ముందు ఊహించినట్లు నీతి భూషణుడు, పాపదూషణుడు, ధర్మ విభీషణుడు అని తెలుసుకున్నాడు హనుమంతుడు. నువ్వు జాగృతావస్థలో ఉండి మాట్లాడుతున్నావా? వీడు మామూలు దూత కాదు, మన మీద కక్ష వహించిన వానరుడు, శిక్షను అనుభవించవలసిన శత్రువు, మన సైన్యాలను దాదాపు 4వ వంతు నిర్మూలించిన దుష్టుడు. వీడినా విడిచిపెట్టడం అన్నాడు రావణుడు విభీషణునితో. అవన్నీ అతని తప్పులు కావు. గత్యంతరం లేక తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాడు. మన రాక్షస దూత ఎవరైనా మన తరపున రాముని సేనల మధ్యకు వెళ్ళి చిక్కుపడితే తన పరాక్రమం చూపక తప్పదు కదా. ఇది అంతే. కాబట్టి ఈ వానరుణ్ణి చంపమని ఆజ్ఞాపించడం కేవలం అధర్మం అన్నాడు విభీషణుడు. ఆ విషయమై రావణుని సభలో వాదోపవాదాలు చెలరేగాయి. హనుమంతుడు తనలో తాను నవ్వుకుంటూ రావణుని మాటలకు చర్యలకు భయపడుతున్న వానిలాగా నటింపసాగాడు. రాక్షస ప్రముఖులంతా హనుమంతుడు చంపదగిన వాడే అని తీర్మానించారు. అప్పుడు రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతుడు రావణుని చూస్తూ, నాయనా రావణ, నీ తమ్ముడు విభీషణుడు చెప్పింది న్యాయమే.
ఇప్పటికే అరిష్టాలతో అల్లాడుతున్న లంకకు నీ అధర్మ కార్యాలతో ఇంకా చేటు తీసుకురావద్దు. దూతను విడిచిపెట్టడము శ్రేష్టమైన ధర్మము. వికలాంగుణ్ణి గాని విరూపుణ్ణి గాని చేసి పంపడం మధ్యమ ధర్మం, వధించడం ఘోరాతి ఘోరం అధర్మం అని అన్నాడు. రాక్షసులకందరికీ పెద్దవాడు, తనకు మాతామహుడు మహాత్ముడు అయినటువంటి మాల్యవంతుడు చెప్పిన మాటలకు శిరస్సు ఊగిస్తూ రావణుడు ఆ వివేకవంతుని మనసును కష్టపెట్టడానికి మనస్కరించక, సరే దూతను విరూపుణ్ణి చేసి పంపడం మధ్యమ ధర్మం అన్నావు కదా, మీ ఇద్దరి సంతృప్తి కోసం నేను ఆ మధ్యమ ధర్మాన్నే పాటిస్తాను. అప్పుడు మీ మాట నిలుస్తుంది. వీడిని వధించాలన్న నా కోరిక తీరుతుంది అని రావణుడు ప్రహస్తుని చూసి ఇలా అన్నాడు. సేనాని, దూతను విరూపుడిగా చేయడంలో మన ఇష్టం వచ్చిన విధానం అవలంబించవచ్చు. ఈ వానరుడు ఇంతకు ముందు ప్రగల్భాలు పలుకుతూ అవసరమైతే లంకనే బూడిద చేసి వెళతానన్నాడు. లంకను బూడిద చేయడం మాట ఎటున్నా వీడు బూడిదగా మారిపోవడం మాత్రం తథ్యం. వీడిని అగ్నితో శరీరాన్ని కాల్చి విరూపుడిని చేసి పంపడం నా అభిమతం. ఆ అగ్ని బారి నుంచి వీడు ఎలా బ్రతికి బయటపడతాడో నేను చూస్తాను. వీడి తోకకు నూనెలో తడిపిన గుడ్డలు చుట్టి అగ్నిని అంటించు. ఆ తర్వాత మన ప్రజలకు ఆనందం కలిగేటట్టు వీడిని నగర వీధులన్నీ తిప్పి అప్పటికీ చావకుండా ఉంటే ఇక్కడికి తీసుకురా, అప్పుడు విడిచిపెడదాం. కోపోద్రేకాలతో తీక్షణంగా ఆజ్ఞాపించాడు రావణుడు. తల్లి, నీ భర్తకు నమ్మిన బంటు, నువ్వు పుత్రవాత్సల్యంతో దీవించిన హనుమంతుడు ఘోరమైన ఆపదలో చిక్కుకున్నాడు. ఇంద్రజిత్ తన బ్రహ్మాస్త్రంతో బంధించి హనుమంతుణ్ణి రావణుని దగ్గరికి తీసుకువెళ్ళగా అతడు హనుమంతుని తోకకు నిప్పు అంటించి వీధులన్నీ తిప్పమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు హనుమంతుని తోకకు నూనెతో తడిపిన గుడ్డలు చుట్టి నిప్పును ముట్టించారు. ఆ అగ్ని శరీరమంతా వ్యాపించగా హనుమంతుడు మరణిస్తాడు కాబోలు అంది సరమ సీతను చూస్తూ ఆవేదనతో. సీత వెంటనే కళ్ళు మూసుకొని, ఓ అగ్నిదేవా, నేను సర్వకాల సర్వావస్థల్లో శ్రీరామచంద్రుణ్ణి తప్ప అన్య పురుషుని గురించి ఆలోచించని పతివ్రతనే అయితే నువ్వు హనుమంతుని శరీరాన్ని నీ వేడిమితో బాధింపకుండా ఉందువుగాక అని పలికినది సీతాదేవి.